ఫుడ్ తినడం కంటే గూడా ఫుడ్ పెట్టడము అన్నది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో, అందరి నాలుకలకి నచ్చినట్లు ఫుడ్ పెట్టడం అంటే చాలా కష్టం. ఎవ్వరి వల్ల కాదండి. అందరికి నచ్చినట్టు అది చెప్తున్నాగా, కొంతమందికి స్పైసీ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమందికి అదంటే ఇష్టం, కొంతమందికి ఇదండి. సో, ఆహ్, అందరిని సాటిస్ఫై అయితే చేయలేం. సో, ఇంకా మీ పర్సనల్ విషయానికొస్తే ఇంట్లో మీరెక్కువగా కుక్ జేస్తారా? లేదా మీ వైఫ్ ఎక్కువగా కుక్ జేస్తారా? నేను ఇంట్లో ఎప్పుడు కుక్ చేయలేదండి. కానీ ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తల్లో మాత్రం వంట ఆమెకు రాదు, నేను నేర్పించానండి. ఓకే. వంట మొత్తం నేనే నేర్పించుకున్నాను. ఓకే. మీరేది ఇప్పుడు బాగా కుక్ నాకన్నా జేస్తారు? ఇంట్లో అతనే వంట బాగా చేసేది. మీరైతే ఏది బాగా కుక్ జేస్తారు? నేనైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ. వెజ్‌లో? వెజ్‌లో అయితే మాకు చిక్కుడుగాయ కర్రీ అంటే బాగా ఇష్టం. నైస్. చిక్కుడుగాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అది కుక్ చేస్తాను. సార్ అంటే ఇందాక అన్నారు గదా! కమెంట్స్ చాలా వచ్చాయి అనేసి. మేడం. మీ బిజినెస్ ఎదగడానికి గానివ్వండి, దేనికైనా గూడా ఈ సోషల్ మీడియా అన్నది ఎట్లా హెల్ప్ అయింది? నవ్వే డేస్‌లో అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా లేకపోతే బిజినెస్ ఉండదు. నేను కూడా అసలు సోషల్ మీడియాలోకి రావాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి. కస్టమర్సే వచ్చి ఆహ్, చిన్న షాప్ మీది. కరెక్ట్‌గా 10 అడుగులు ఉండిద్ది. బందర్ రోడ్డు మీద పెట్టుకున్నాం. మీ షాపుకి నువ్వు ఇచ్చే టేస్ట్‌కి, నీ బిర్యానీకి అది వర్తే కాదు. నీ ఎదురుగా 1 కిలోమీటర్ ఉండే మాది బందర్ రోడ్‌లో చెక్ పోస్ట్ సెంటర్‌లో ఉండిద్ది. ఆటో నగర్ బస్ స్టాండ్ పక్కన ఉండిద్ది. అయ్యప్ప నగర్ అంటే 1 కిలోమీటర్ లోపే ఉండిద్ది. అయ్యప్ప నగర్‌లో ఉండే వాళ్ళకి కూడా నీకు తెలీదు నీ బిజినెస్. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయొచ్చొచ్చుగా. నువ్వే చేయొచ్చుగా. నిజంగా అలా చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఆళ్ళు చెప్పిన తర్వాత నేను సోషల్ మీడియాలోకి వచ్చాను. నేను ఎగ్జాక్ట్‌లీగా ఒక 4 ఆర్ 5 వీడియోసే చేశానండి. చాలా అంటే రెస్పాన్స్ మాత్రం సూపర్ అండి. అసలు వీళ్ళ సపోర్ట్‌కి, వీళ్ళ లవ్‌కి థ్యాంక్ యూ సో మచ్. కస్టమర్స్ మొత్తం. మనం మన వర్క్ మీద మనం కరెక్ట్‌గా ఉంటే కస్టమర్లు మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కస్టమర్స్ ఆర్ గాడ్స్ ఫర్ ఎ రీజన్. ఆ! డిసప్పాయింట్ చేసేవాళ్ళు, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఈళ్ళకి ఖచ్చితంగా స్కిప్ చేసుకోవాల్సిందే. సో, రీల్స్, ఇన్‌స్టా పోస్ట్ చేస్తున్నానన్నారు గదా! వీటిలో వైరల్ అయిన కంటెంట్ ఏదన్నా ఉందా? ఒక్కసారి ఆర్డర్ చేయండి. నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ చేయండి. లేకపోతే అసలు ఆర్డర్ చెయ్యొద్దు. నచ్చితే ఒక్కరికి చెప్పండి. నచ్చకపోతే 10 మందికి చెప్పండి. నా వీడియో మాత్రం మంచి వైరల్ అయింది. సో, ఒక్క రీల్‌తో బ్రాండ్ ప్రమోషన్ అయిపోయిందనమాట. ఒక్కసారి నా టేస్ట్ చేస్తే ఖచ్చితంగా 100కి నచ్చకపోవచ్చు కానీ 100కి 90 మెంబర్స్‌కైతే ఖచ్చితంగా నచ్చిద్ది. ఇది మాత్రం షూర్. నచ్చితే ఒక్కరికి చెప్పండి. నచ్చకపోతే 10 మందికి చెప్పండి. ఓహ్! సార్ ఇప్పుడు మీకు రెస్టారెంట్ టేక్ అవే ఉంది గదా! ఎవరైనా వచ్చి ఫస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత తీసుకుంటామనంటే వాళ్ళకేమైనా శాంపిల్స్ అవైలబుల్ ఉంటాయా మరి? ఉండిద్ది మేడం. ఇస్తాం మేడం. ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా కస్టమర్లు గమనించండి. మీకు మా ఫుడ్ మీద డౌట్ ఉన్నా, ఒక్కసారి టేస్ట్ చేయాలన్నా ఖచ్చితంగా శాంపిల్ ఇస్తారు. కౌంటర్ దగ్గర అడగండి. శాంపిల్ చూసిన తర్వాతే నచ్చితేనే తీసుకోండి. నచ్చకపోతే అవసరం లేదు. విత్ పీస్ కూడా ఇస్తారండి. శాంపిల్‌కి విత్ పీస్ రైస్ కూడా ఇస్తాం. ఇందాక అన్నారు గదా సార్, వర్కర్స్ ఏదైనా క్వెషన్ చేస్తే వెళ్ళిపోతారు అనేసి. అలా కాకుండా ఉండాలి అనంటే మీరు వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ జేస్తారు? కొంతమంది వర్కర్స్ ఉంటారు మేడం. ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే పోయామా, వచ్చామా, వర్క్ అయిందా లేదా, వాళ్ళ బిజినెస్‌కి మనం చేసే పని వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా అని చూసేవాళ్ళు కొంతమంది ఉండరు. సో, మనం వాళ్ళకి ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. ఒక్కరికి కాదు. మన దగ్గర ఉన్న అందరికీ నువ్వు మాస్టర్‌వి నీవు అని వాళ్ళకి అలా ఏరియేషన్స్ లేకుండా అందరికీ ఒకే పర్సెంటేజ్ ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. ఆన్ టైంలో వచ్చిన వాళ్ళకి మంత్లీ బోనస్ లాగా ఇవ్వాలి. సో, వాళ్ళకి ఇన్‌కమ్ మనము ఆహ్, చూయిస్తే ఆళ్ళు కూడా వర్క్‌కి ఇంట్రెస్ట్ చూపుతారు. ఓకే. సో, ఆ విషయం నేను మొన్నటి వరకు నేను చెప్పా కదా! ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసుకుంటా వస్తున్నా. కొన్ని మైనస్‌లు నాకు అందుకే వస్తున్నాయి. అంటే ఎందుకు సార్? అంటే వాళ్ళ అవసరానికి బయటికి ఒక 1 అవర్ ఆగి వస్తా ఇలా బయటికి పంపిస్తాం. అదేంటంటే వాడికి అలవాటు మనము వాళ్ళకిచ్చే సనువయిపోతుంది. లీనియన్సీ. అదే వాడు మనం ఎప్పుడు అడిగినా వస్తాడు. మనం లేకపోతే వాడి వర్క్ జరగదు. రెస్టారెంట్ ఆగిపోద్ది అనేది వాళ్ళకి కొంతమందిలో వస్తది. అది మనం తీసేయాలంటే ఫస్ట్
టయానికి రావాలి, టయానికి వెళ్ళాలి. మంత్లీ బోనస్ ఇవ్వాలి, ఇయర్లీ బోనస్ ఇవ్వాలి. అలా ఇస్తే శాలరీ వాళ్ళకి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇన్కమ్ వస్తే ఎవరిదైనా ఫస్ట్ డబ్బు అది ఉంటేనే ఏదైనా ఏదైనా. पैसे में परमात्मा है. అంతే. సో అది మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వర్క్ వస్తారు టయానికి. అది లేకపోతే రారు. ఒక బౌండరీ అన్నది పెట్టుకోవాలి. ఒక బిజినెస్ అంటే రెస్టారెంట్ వైపు అనే కాదు, ఏ బిజినెస్ అయినా కూడా ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి అంటారు. రెస్టారెంట్ బిజినెస్ అంటే ఫస్ట్ అన్నిటికన్నా కీలకమైనది ఏంటంటే వర్కర్స్, తర్వాత క్వాలిటీ, తర్వాత వేస్టేజీ. మనం ఎంత పర్చేస్ చేస్తున్నాము, అది మన స్టోర్లో నుంచి ఎంత వెళ్తుంది, ఏ ఐటెంకి ఎంత వాడుతున్నారని క్యాలిక్యులేషన్ కానీ లేకపోతే మనది సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యాక్చువల్లీ చాలా మందికి సార్ బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అనమాట. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తను బేసికలీ ఉత్తరాఖండ్ నుండి. మేము కలిసి చదువుకున్నాం. తను వాట్ ఈస్ బిర్యానీ అని అడిగితే చెప్తుంది. బిర్యానీ ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఆబ్సెషన్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అని చెప్తుంది అనమాట. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, ఎన్నో క్విజన్స్ ఉన్నాయి. అయినా కూడా బిర్యానీ అన్న ఒక్క ఈ దీనికి ఎందుకంత స్పెషాలిటీ? అది కూడా నాకు తెలియదు మేడం ఖచ్చితంగా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు. అప్పుడు మా ఫ్రెండు నేను విజయవాడ సిటీలో కానీ మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే ఫస్ట్ రెస్టారెంట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ రోజు ఆర్ సెకండ్ రోజు ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేసి రావాలి. ఇంకా చేసి వచ్చే వరకు అసలుకి మనసాగదో ఎక్కడ ఉంటున్నామో తెలియదు. ఇక ఖచ్చితంగా అది ఏ బిర్యానీ అయినా సరే ఫస్ట్ ఓపెన్ అయిందా డే 1 డే 2లో ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. మ్యాక్సిమం డే 1 డే 2 అనేది ఉండదు. ఆ ఫ్రెండ్ నేను ఖచ్చితంగా వెళ్ళి బిర్యానీ టేస్ట్ చేస్తాం. ఒక బిర్యానీ కానీ మ్యాక్సిమం రెస్టారెంట్స్ కానీ సో మెనీ ఫిట్స్ ఏది ఓపెన్ అయినా ఫస్ట్ వెళ్ళొస్తాం. ఫస్ట్ టేస్ట్ చేయాలి. బిర్యానీ అయితే మాత్రం ఖచ్చితంగా బిర్యానీ ఉంటే ఫస్ట్ అది తిన్న తర్వాత మిగతా అయినా. సో రీసెంట్లీ ఒక ఇన్స్టా రీల్ చూశాను సార్. దాంట్లో ఏంటి అని అంటే ఒక చిన్న బాబు ఉంటాడు. వాడు వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట, బిర్యానీ అమ్మ బిర్యానీ చేయలేదా అమ్మా అని అంటాడు. వాళ్ళ అమ్మ అంటది, అమ్మ బిర్యానీ చేయలేదు కానీ వైట్ రైస్ ఉంది, చికెన్ కర్రీ ఉంది, అవి రెండు కలుపుకొని తిను, రెండు బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది. అంటే బుడ్డోడు అంటాడు, అమ్మా ఎలా సేమ్ అవుతుందమ్మా, అది వేరు ఇది వేరమ్మా, టేస్ట్ డిఫరెంట్ అమ్మా అని అంటాడు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్తే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. యా, బట్ ఎనీ వేస్ ఏంటి అని అంటే బిర్యానీ ఇట్స్ లైక్ అ ప్యూర్ ఎమోషన్ ఫర్ మీ. ఫస్ట్ నుంచి కూడా బిర్యానీ అంటే ఒక బిర్యానీ లవర్స్ అంతే అబ్బా మారరు వాళ్ళు. సార్ క్విక్గా ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడిద్దాము. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ తిని ఉంటారు కదా. సో చికెన్ మటన్, చికెన్, స్పైసీ, మైల్డ్ స్పైసీ, ట్రిపుల్ మసాలా ఆర్ ట్రిపుల్ మసాలా బ్యాలెన్స్డ్, డబుల్ మసాలా, బిర్యానీ విత్ రైతా వితౌట్ రైతా, విత్ రైతా, విత్ ఆర్ వితౌట్ సాలన్, విత్ మిర్చికా సాలన్, బిర్యానీలో ఖచ్చితంగా కట్ట, విత్ అనియన్ వితౌట్ అనియన్, విత్ ఆనియన్ లెమన్, డే టైమ్ బిర్యానీ ఆర్ నైట్ టైమ్ బిర్యానీ, ఎవ్రీ టైం డే మొత్తం, ఎగ్ ఆర్ వితౌట్ ఎగ్, ఎగ్, షార్ట్ గ్రెయిన్ ఆర్ లాంగ్ గ్రెయిన్, లాంగ్, దమ్ ఆర్ లాలీపాప్, దమ్ బిర్యానీ, లాలీపాప్ ఆర్ ఫ్రై బిర్యానీ, ఫ్రై, పంచపొట్టు బిర్యానీ ఆర్ చికెన్ దమ్ బిర్యానీ. వెజ్ లవర్స్కి అయితే ఖచ్చితంగా పనసకాయ దమ్ బిర్యానీ. సో బిర్యానీ తిన్న తర్వాత ఏంటిది అంటే, చాలామందికి బిర్యానీ తిన్న తర్వాత టీ అలవాటు ఉంటుంది, కొంతమందికి బిర్యానీతో పెప్సీ కానివ్వండి, కోక్ కానీ అలా అలవాటు ఉంటుంది. మీకేంటిది? బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా స్వీట్ తింటా. ఏ స్వీట్ సార్? నాకైతే ఆఫ్రికా డిలైట్ ఇష్టం. సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అని అంటే మీకు ఇష్టమైనది చికెన్ దమ్ బిర్యానీ, బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ విత్ కట్ట అండ్ ఆప్రికాట్ డిలైట్ యాజ్ అ డెజర్ట్. విత్ ఆనియన్ అండ్ లెమన్. సో కేటరింగ్ అన్నారు కదా సార్, అది ఇండోర్ కేటరింగా లేక అవుట్డోర్ కేటరింగా? రెండు ఉంటాయి మేడం. ఒక 300 బిలో అయితే మా కిచెన్లో నుంచి వెళ్తుంది. 300 మెంబర్స్ దాటితే అవుట్డోర్ కేటరింగ్ కూడా చేస్తాం. మా ఫంక్షన్ హాల్లో, కళ్యాణ మండపాల్లో, మామూలుగా హౌసెస్ దగ్గర ఖాళీ ప్లేసుల్లో. సో ఎనీవన్ ఏదైనా ఇండోర్ అవుట్డోర్ అవైలబుల్. సో సార్ నాకైతే బిర్యానీ అని అంటే ఇట్స్ ప్యూర్లీ అన్ ఎమోషన్, ఇందాక చెప్పినట్టు. సో వాట్ ఈస్ బిర్యానీ టు యూ? నాకైతే ఖచ్చితంగా సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సార్ నేనైతే విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను. మీ రెస్టారెంట్ నుండి అయితే నాకు బిర్యానీ ఖచ్చితంగా, లాలీపాప్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఖచ్చితంగా పంపించండి. చూసారు కదా అండి,
మీరు కూడా విజయవాడ దగ్గరలో లేదా బందర్ రోడ్లో ఆ రోడ్లో వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అండ్ కేటర్స్ వాళ్ళ దగ్గర నుండి అయితే బిర్యానీని తీసుకోండి. ఇది మీరు జొమాటో అండ్ స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా బిర్యానీని టేస్ట్ చేయండి. ఎలా ఉంది అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరు మర్చిపోవద్దు, సాయి సిల్వర్ దమ్ బిర్యానీ. నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.